అందరికీ నమస్కారం. మిత్రులారా, ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణ మీ ద్వారా అందరికీ తెలియజేయాలని ప్రెస్ మిత్రులందరినీ మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ నెల 28, 29, 30వ తేదీ 3 రోజుల్లో నీలకంఠాపురం నుంచి బయలుదేరి హిందూపురం గాంధీ చౌక్ వరకు పాదయాత్ర చేయాలి. మహాత్మా గాంధీ గారి సందేశాన్ని వివరిస్తూ ఈనాటి విద్యార్థులకు, యువతకు ప్రత్యేకించి తెలియజేయాలి అనేటువంటి ఒక యాత్ర ప్రారంభించబోతున్నాం. మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని, మహాత్మా గాంధీని వేరు చేయలేనటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ గారిని వేరుగా, భారతదేశాన్ని వేరుగా చూడలేము. అంతేకాకుండా ఈ ప్రపంచంలో శాంతిని, సమతను, గాంధీని వేరుగా చేయలేము. అటువంటి మహనీయుని ఈ మధ్య కాలంలో బాధ కలిగించేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అతని పేరు తొలగించారు. కానీ తెలిసో తెలియకనో లేకపోతే కుటిల ప్రయత్నాలతోనో మహాత్మా గాంధీ గారి ప్రతిష్టకు భంగం కలిగేటువంటి విధంగా విష ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా కలతకు లోనైనాను. నాది ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. మా పెదనాన్న శ్రీరామరెడ్డి గారిని 1941లో బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి నీలకంఠాపురానికి వస్తే మా తాత రంగేగౌడ్ గారు, ఇక్కడ మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే వస్తాం అని చెప్పి 30 తప్పెట్లతో ఇక్కడ నుంచి ఊరేగింపుగా హిందూపురం వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడ అరెస్ట్ కాబడి తమిళనాడులోని వెల్లూరు జైల్లో వాళ్ళు కారాగార జీవితాన్ని గడించినటువంటి నేపథ్యం. అలానే మహాత్మా గాంధీ గారు హిందూపురానికి వచ్చిన సందర్భంలో అక్కడ వారు మీటింగ్ కు వెళ్లాలని, ఆనాడు బస్సులు లేవు, మరొకటి లేదు. మా తండ్రి గారు సర్ది కట్టుకొని అక్కడ వెళ్లి ఆ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆ స్ఫూర్తిని పొంది మహాత్మా గాంధీ గారు హరిజనులను ఆలయాల ప్రవేశం చేయించాలి అనేటువంటి పిలుపు ఇచ్చినప్పుడు మా ఊళ్ళో ఉన్నటువంటి బండే రంగస్వామి దేవస్థానంలో హరిజనులందరినీ కూడా ఆలయ ప్రవేశం చేయించి ఆ స్ఫూర్తితో ఉన్నటువంటి కుటుంబం. నాకు కూడా బాధ్యత ఉంది. ఈరోజు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. మహాత్మా గాంధీ గారి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటిది. అందులో నాకు మరింత బాధ్యత ఎక్కువగా ఉంది అని నేను ఆలోచన చేసి, నా స్నేహితులతో కూడా ఆలోచన చేసి, శ్రీలంకకు వెళ్లేక ముందు కూడా ఉండింది, శ్రీలంకకు వెళ్లిన తర్వాత మరింత బలపడింది. 102 దేశాల్లో తన విగ్రహాలు ఉన్నాయి. ప్రతి దేశంలోనూ కూడా ఆరాధిస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి మార్గాన్ని అనుసరించినటువంటి దేశమే లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక శిరోధార్యమైంది. తరతరాలకు కూడా, రాబోయే యుగాలకు కూడా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి, మహాత్మా గాంధీ గారు ఆచరించినటువంటి తీరు
మానవాళి అంతా ఒకటే, కులాలు మతాలు భాషలు మధ్యలో ఈ దేశం నలగకూడదు, పేదవాడు నలగకూడదు అని నమ్మినటువంటి వారు దురదృష్టం కొద్దీ ఈ మధ్య కాలంలో ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు అక్కడక్కడ మొలకెత్తా ఉన్నాయి. మన దేశంలో కూడా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది సరైంది కాదు. గాంధీ గారు చెప్పినటువంటి రీతిలో అందరినీ సమభావంతో చూసి వెళ్ళాలి అనేటువంటి, ప్రత్యేకించి మహాత్మా గాంధీ గారి యొక్క ఆదర్శాలను విలువలను ఈనాటి యువతకు, ఈనాటి విద్యార్థులకు మరింత ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మా శక్తి మేరకు ఆ ప్రయత్నం ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. 28వ ఇది రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు సంబంధం లేదు. నా ఈ యాత్రలో ఏ జెండాలు ఉండవు. జాతీయ జెండా ఉంటుంది, మహాత్మా గాంధీ గారి బొమ్మతో ఉన్నటువంటి జెండాలు ఉంటాయి. మహాత్మా గాంధీ గారు అన్ని పార్టీల వారు పార్టీలకు అతీతంగా గౌరవించాలి. మహాత్మా గాంధీ గారిని అగౌరవపరచడం అంటే ఈ దేశాన్ని అగౌరవపరచడమే. ఆ విధంగా జరగడానికి వీల్లేదు. ఒక పాజిటివ్ గా అందరిలో కూడా ఆ మేల్కొల్పు తీసుకుని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం, ఒక చిన్న ప్రయత్నం. ఈ నెల 30వ తేదీ, జనవరి 30వ తేదీకు వారు హత్య గావించబడి 78 సంవత్సరాలు అవుతా ఉంది. ఓ 78 మందితో ఇక్కడి నుంచి పాదయాత్ర చేయాలి అని నేను నా స్నేహితులతో చెప్పినాను. రెస్ట్రిక్ట్ చేయొద్దు అని వాళ్ళు అన్నారు. మరి 78 మందితో పాటు ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా వారు పాదయాత్రలో పాల్గొంటే మంచిది. కానీ దీనికి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. మన బాధ్యతగా గాంధీజీ గారిని ఈ దేశమే కాదు ఈ ప్రపంచంలోనే ఈ యువతకు అవి తెలియజేసేటువంటి ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలి, మద్దతు ఇవ్వాలి అని నేను కోరుతా ఉన్నాను. నమస్కారం.